వెల్కమ్ టు జిల్లావాణి. ముందుగా హెడ్లైన్స్. అమరావతి అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించమన్న ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించామని వివరించిన చంద్రబాబు నాయుడు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతుందన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తుందని ఆరోపించిన మనోహర్ రెడ్డి. మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వాలు నిలవాలన్న స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు. విశాఖ లా విద్యార్థిని ఘటనలపై హైదరాబాద్లో శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీతో పాల్గొన్న విద్యార్థులు. ఈ నెల 29న విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి మోదీకి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు తీసుకువెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో సమావేశమైన అఖిలపక్ష నేతలు. అమరావతి రాజధాని నగరంలోని కీలక భవనాల నిర్మాణం ప్రారంభ తేదీలు, పూర్తయ్యే తేదీల ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ నగరంలో ముఖ్యమైన నిర్మాణాలను పూర్తి చేయడానికి సమగ్ర ప్రణాళికలను రూపొందించిందని అన్నారు. పాత టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్నీ కూడా టెండర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years, 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గర్వపడేవిధంగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతుందని, అందుకే సోషల్ మీడియా కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే, వేలెత్తి చూపింతే అంతే, 5 నెలల్లోనే అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తుందంటూ ప్రభుత్వ అవినీతి, అమలు కాని హామీలు, వైఫల్యాలు ఎవరు వేలెత్తి చూపినా, సోషల్ మీడియాలో ప్రశ్నించిన, తప్పుడు కేసులు బనాయించి వేధించే దుష్ట సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరదీసిందని అన్నారు. ఏదైనా ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వ అవినీతి పైన కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయమని, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆ కేసులు కూడా రాజ్యాంగం ప్రకారము, చట్టం ప్రకారము, న్యాయస్థానాల పరిధికి లోబడి చేయడం లేదు. వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో కూటమి పాలకులకు తలొగ్గి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ప్రభుత్వం ఏం చెప్పితే అది
చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ వాళ్ళే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సోషల్ మీడియా కార్యకర్తలపైన ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారు. మానవ హక్కులు పౌర హక్కులను ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాలరాస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను హామీలను అమలు చేయమని అదేవిధంగా వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న ఒక దుష్ట సాంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇప్పటి వరకు దాదాపు 300కు పైగా కేసులు పెట్టారు సోషల్ మీడియా కార్యకర్తలపైన. తర్వాత వాళ్ళకి చట్ట ప్రకారం 41A నోటీసులు 7 సంవత్సరాలకు లోబడి నేరం శిక్ష పడేటట్టుగా ఉంటే వాటిల్లో 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోవాలని వాట్సాప్ల ద్వారా పంపకుండా అర్ధరాత్రి పూట వాళ్ళు ఇంటి చేసినారు అనే ఇది కూడా వాళ్లకు తెలియపరచకుండా వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమందిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఏం నేరం చేసినారో చెప్పరు, ఏం పోస్టులు పెట్టినారో చెప్పరు, ఏం కేసు నమోదైందో చెప్పరు. ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టుకొని మళ్ళీ రేపు పొద్దున్న రాడని చెప్పి ఇట్లా రాష్ట్రంలో చాలా మందిని తిప్పుతున్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొంతమంది ఇట్లా 5-6 రోజుల పాటు 10 రోజుల పాటు నిర్బంధించి కూడా వాళ్ళని రిలీజ్ చేయకపోతే వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో వేస్తారు. హెబియస్ కార్పస్ పిటిషన్లో వెంటనే 24 గంటల లోపల వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు తీర్పునిస్తే ఆదేశిస్తే దాని మేరకు ఆ కార్యకర్తలను సోషల్ మీడియా కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లలో నేరం చేసినారని చెప్పి అరెస్టులు చూపించడం జరుగుతూ ఉంది. మా పైన పోలీస్ డిపార్ట్మెంటే మీరు కేసులు వేస్తారా అనే దీంతో ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు పెట్టిన వాళ్ళపైన ఒకరిపైన 21 కేసులు, ఇంటూరు రవికిరణ్ పైన 16 కేసులు, పెద్దింటి సుధారాణి పైన 14 కేసులు, ఇలా చాలా మంది పైన 10లకు పైన కేసులు పెడతా పోతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. చట్టాలను పరిరక్షించిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. తర్వాత ఈ ప్యాటర్న్ అంతా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా జరుగుతూ ఉంది. వీళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీని కిందికి తీసుకొని వస్తా ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత అని ఈ మధ్య ఒక చట్టం తెస్తే ఇండియన్ పీనల్ కోడ్కు బదులుగా వాటిలో 111 సెక్షన్ అని ఒకటి యాడ్ చేసి ఆ సెక్షన్ను సోషల్ మీడియా కార్యకర్తలకు పెడతా ఉన్నారు. ముఖ్యంగా 111 సెక్షన్ లో అది పెట్టాలంటే ఈ సోషల్ మీడియా పోస్టులకు అది అప్లికబిలిటీ లేదు. దాన్ని పెట్టాలంటే ఆ 111 సెక్షన్ కిడ్నాపులు చేయడమో, రాబరీలు చేయడమో, లేకపోతే కంటిన్యూస్ గా వెహికల్ థెఫ్ట్లు, ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఏదో డబ్బుల కోసం ఇతరులను వేధించి వాళ్ళను సుపారీ హత్యలు చేయడము, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉన్న వాటిని మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వాలు నిలవాలని, తప్పు చేసేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఐద్వాల సారథ్యంలో శనివారం రాత్రి శ్రీకాకుళం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నంలో న్యాయ విద్యను అభ్యసించే మహిళా విద్యార్థిని గ్యాంగ్ రేప్ను చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు అభివృద్ధికి చేస్తున్న వాగ్దానాలు ఆచరణలు అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళలపై అఘాయితాలు రోజురోజుకు పెచ్చెరులిపోతున్నాయి అని వీటిని నియంత్రణ చేయాలని వారు కోరారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బి హరీష్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచి అని ఇక్కడ మహిళలు కూడా రక్షణ కరువైందని ఆరోపించారు. మీరు మా విద్యార్థుల పైన వచ్చు మహిళలకు రక్షణ కల్పిస్తామని మాట ఇచ్చడం కాదు, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా, వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు ఉండేస్తే ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే విద్యార్థులు అందరం ఐక్యమై, లేదు విద్యార్థులు మహిళలు అందరం ఐక్యమై ప్రభుత్వాన్ని దించడానికి కూడా ఏమాత్రం వెనకాడమని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
డివైఎఫ్ఐ జిందాబాద్ డివైఎఫ్ఐ. ఓకే సోదరిమల్లారా, చాలా మంది మాట్లాడడానికి ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ సమయభావం వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ వల్ల సరిగ్గా ఇది ట్రాఫిక్ పెరిగినటువంటి టైము కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఎలాగైతే ప్రదర్శనగా వచ్చామో అదే ప్రదర్శనగా మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం మాట్లాడేసి దీన్ని ముగించుకుందాము. ఇప్పుడు దాకా దేశవ్యాప్తంగా కూడా మహిళలపైన చిన్నపిల్లలపైన ఇష్టం వచ్చినటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీన్ని మేము 5వ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వీటికి ఏమాత్రం కూడా కనీసం బాధితులకు న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. అలాగే దోషుల్ని కూడా యథేచ్ఛగా విడిచిపెట్టేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలి. తక్షణమే ఏవైతే ఈ కేసులు నమోదవుతున్నాయో కూడా వాటన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పరిధిలో విచారించి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే దోషులకు కూడా కఠినమైన శిక్షలు విధించినప్పుడే ఈ పరిస్థితులు అన్నవి రూపుమాపుతాయి. ఇవాళ రాష్ట్రంలో మద్యం అలాగే డ్రగ్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళల మీద దాడులు జరగడానికి ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టాలి. అలాగే సీఎం ఇవాళ శ్వేతపత్రం వెంటనే రిలీజ్ చేయాలి. ఇవాళ ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. కేవలం పాలకులు లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ కేవలం ఒక తిరుపతి లడ్డు విషయం మీద పట్టుకొని పాకులాడడం కాదు, ఇవాళ రాష్ట్రంలోనూ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాలి. దానికోసం మేము 5వాగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మి, 5వ జిల్లా కార్యదర్శి. నా పేరు రాజు, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనరు. ఈరోజు రాష్ట్రంలో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, మహిళలపైన అత్యాచారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ ప్రభుత్వాలు అవ్వచ్చు, మహిళలకు రక్షణ కల్పించడంలోనే మేము ముందుంటామని చెప్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి రక్షణ కల్పించడంలోనే కూడా ముందుంటామని చెప్తూ ఉన్నారు. కానీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి కదా తప్పించి దాన్ని అమల్లో తీసుకురావే పరిస్థితి లేదు. ఈరోజు దిశా చట్టం అని చెప్పున్నారు. ఈరోజు దిశా చట్టం వెళ్ళిపోయింది ఎవరికీ తెలియదు. ఈరోజు మహిళలకు రక్షణ కల్పించకపోవడమే కాకుండా ఇంకా అత్యాచారాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం వాళ్ళని వదిలేసి ఇంకా ఎంకరేజ్ చేసే పనిలో ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళా సంఘాలు అంటే మహిళా దినోత్సవాలు గాను లేదా ఏదో ఒక డే గాని ప్రకటిస్తున్నా తప్పించి వాళ్ళకి రక్షణ కల్పించడంలో, హక్కులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే విశాఖ మన న్యాయ స్టూడెంట్ ఉందో వెంటనే న్యాయం చేయాలా, అలాగే వాళ్ళ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఇలా లేని పక్షంలో ఇంకా అత్యాచారాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. గతంలో మనం మణిపూర్ చూస్తున్నాము, అలాగే గుజరాత్ బిల్కిస్ బానో విషయం చూస్తున్నాము. కానీ ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు. ఇలా స్పందించకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలా. నేను రెండోసారి ఎవరైనా అత్యాచారానికి పాల్పడాలని చూస్తే మాత్రం వాళ్ళు భయపడే విధంగా ఈరోజు శిక్షలు అమలు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో విద్యార్థులను అలాగే ప్రజానీకాన్ని అందరినీ ఏకం చేసి భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి దాన్ని ఎదుర్కోవడానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు రాజు, డివైఎఫ్ఐ జిల్లా. చెప్పి ఒక అమ్మాయి అత్యాచారం జరిగిందని చెప్పి నలుగురిని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేశారు, 10 రోజులు మేపుతారు, 15వ రోజు ఇంకా వదిలేస్తారు. ఏదో పొలిటికల్ సపోర్ట్ అన్నా ఇంకోటని చెప్పు, మళ్ళీ ఇది కామన్ అవుతుంది. మళ్ళీ మేము నిరాహార దీక్షలో ఇంకోటో చేస్తాం, మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. అంతేగాని దీనికంటూ ఒక సమస్యకి పరిష్కారం అంటూ కల్పించడం లేదు గవర్నమెంట్. దీనికంటూ చేసే వాళ్ళు భయపడాలి. ఎలా అంటే ఇది చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి మన శిక్ష పడుతుంది అని భయపడేలాగా గవర్నమెంట్ వాళ్ళ శిక్ష అమలు చేసి అందరికీ కూడా భయం కలిగించేలా చేయాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అత్యాచారాలు అనేవి ఒక్క ఈడ్తో పోలేదండి. ప్రతి దగ్గరలో జరుగుతూనే ఉన్నాయి. రోజుకో న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక దగ్గర కన్న తండ్రిని కూడా ఈరోజు నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కరు అసలు ఎలా ఉన్నారంటే ఒక తండ్రిని నమ్మడానికి లేదు, ఒక ఫ్రెండ్స్ని ఎవరిని కూడా నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరు మనల్ని రక్షించరు, మనల్ని మనమే కాపాడుకోవాలి. అందరికీ ఏమంటే కాలేజెస్లో, స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అందరూ కూడా ఈ ఫోన్స్కి అలవాట్లు అయిపోయి అలాంటివి చేస్తున్నారు. చాలా చండాలంగా చాలా చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని చాలా మనం బాధ కలిగిస్తున్న విషయం ఇది. థ్యాంక్ యూ సార్. అరికట్టాలి, ఖండించాలి. వందనా. ఈ నెల 29న విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి విరమించుకుంటున్నట్లు, ప్లాంట్ను సేలులో విలీనం చేస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ పౌర గ్రంథాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపమని ఢిల్లీలో ఎంపీలందరికీ వినతి పత్రాలు ఇచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసామని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి, గుజరాత్కి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటైనటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఆవిడ చేసినటువంటి నిర్ణయాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆవిడ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉప్పు, ఆంధ్రుల ఉప్పు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలిగొని నాకు కథ చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొగ్గి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏ రకంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఉద్యమం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. దాదాపు 3.5 సంవత్సరాలుగా, రేపు 27 వస్తే 4 సంవత్సరాలు ఉద్యమానికి పూర్తవుతాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి పోరాట కమిటీ మేరకు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రేపు 29వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనలో భాగంగా తెలుగు ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా అయితే ప్రభుత్వ రంగ సంస్థగా ఇప్పుడున్నట్టుగా కొనసాగించడం, సంతకాలను కేటాయించి లేదా సెయిల్లో విలీనం చేయడం అనేటువంటిది ఇది కార్మికులు, ప్రజలు, రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్ష. అది ముందుగా పోరాట కమిటీ పెద్దలు హైదరాబాద్ గారు, ఆదినారాయణ గారు, రాజశేఖర్ గారు, మిగిలినటువంటి కార్మిక సంఘాలు 1380 రోజులుగా ఒక ఉద్యమాన్ని నడపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. రాష్ట్ర ప్రజల తరఫున మీ కమిటీ అందరినీ కూడా, ముఖ్యంగా కార్మిక సంఘాలని, కార్మికుల్ని అందరినీ కూడా ప్రజల తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మా విశాఖకు ప్రైవేటీకరణ ఆపడం కోసం కూడా మీరు అటువంటి పోరాటం తీసుకోండి, చెప్పండి. ఎందుకంటే ఆ రోజు కూడా 272, 274 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఈరోజు అన్ని లేవు. ఈరోజు బీజేపీకి ఉన్నవి కేవలం 242 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల, మిగిలినటువంటి రాజకీయ పార్టీల వల్ల 21 సీట్లు, బీజేపీ 3 సీట్లు తీసేసిన 18 సీట్లు. ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కలిపి 18 సీట్లు ఉన్నాయి. మీరు విత్డ్రా చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. మీ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి పరిస్థితి కేంద్రానికి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గరు అనేటువంటిది ప్రజల తాలూకా అభిప్రాయం. ఆ మాట మీరు ఎందుకు చెప్పరు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రభుత్వం అనేటువంటిది ఒక అనుమానం. సో దయచేసి మేము కోరేది, ఈరోజు నా వ్యక్తిగతంగా కానీ, మా పార్టీ తరఫున కానీ, ఉన్నటువంటి లేదా ఈ స్థానికంగా పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, గాజువాక వాస్తవ్యుడిగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం పోరాటం చేసినటువంటి కుటుంబాల్లో ఒకరుగా, ఇందాక పెద్దలు చెప్పినట్టు తాతలు, తండ్రుల దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ సాధించుకునేటువంటి దానికి, స్టీల్ ప్లాంట్ ఇక్కడ రప్పించుకునేటువంటి దానికి చేసినటువంటి పోరాటాల్లో భాగస్వాములైనటువంటి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎవరిని నిందించడానికో లేకపోతే ఎవరినో ఈ ఇరుకును పెట్టాలనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికీ లేదు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ అందరి అభిప్రాయం ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి దానికి అభిప్రాయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు. ఒకటే కామన్ ఎజెండా. ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి
ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరఫున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం, రేపు ఉదయం 24వ తారీఖు ఉదయం 9 గంటలకి గాజువాకలో కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పి పోరాట కమిటీ నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుని పోరాట కమిటీకి అందిస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పూర్తిగా వారు చేసేటువంటి పోరాటంలో అండగా నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి ఒక ప్రచారాన్ని అప్పుడు విజయవంతంగా వారు చేయడం, ఎన్నికల్లో దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం, అధికారంలోకి రావడం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సీట్లు కానీ లేదా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి క్రమంలో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము కోరింది ఒకటే, నేను పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశంలో కోరింది, కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఇస్తున్నటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటే తప్ప లేదా ఉపసంహరించుకుంటాం అనేటువంటి ఒక మాట కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తే తప్ప వాళ్ళు దిగిరారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దానికి ఎందుకంటే ఇది రాజీనామాలు చేసో ఎమ్మెల్యేలను ఎంపీలను రాజీనామా చేసి మీరు రాజీనామా చేస్తే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రాజీనామా చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వల్ల వాళ్ళ బలం వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ప్రత్యేక హోదా కోసం మీ రాజకీయ అవసరాల కోసం ఆ రోజు లాస్ట్లో ఒక సంవత్సరాల ముందు 2019 ముందు సంవత్సరాల క్రితం ముందు మీరు విత్డ్రా చేసుకొని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు ఉద్యమాలు చేశారు కదా. మరి ఈసారి కూడా మీరు ఆ ఉద్యమాన్ని ఏ రకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఉపసంహరించుకొని ఉద్యమం చేస్తాం లేదా మీ ప్రభుత్వం పూజ చేస్తాం అనేటువంటి మాట ఎందుకు చెప్పరు, మీరు చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అదే చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి అన్ని పోరాట కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ప్రోగ్రాం చేసినా ఏ పోరాటం చేసినా పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆప్యాయతకు అనురాగంతో అందరూ మనసులోని చిరస్థాయిగా ఉంటూ కష్టాలలోనూ సహకారంలోనూ నేనున్నానని ముందుకు వచ్చే వ్యక్తి ఎస్బీ గ్రూప్స్ అధినేత కాంట్రిగ్ల శ్రీరామ్ తమ్ముడు విని సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి లేబర్స్ కాలనీలోకి ఎంతోమంది పేదవారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి వివి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆ ప్రాంగణంలోనే నిర్వహించారు. అక్కడ ఉన్న పేదవారి సమక్షంలో కేక్ కటింగ్ చేసి వారందరికీ స్టీల్ అంశాలు, గ్లాసులు, స్వీట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం వాళ్ళందరూ విందు భోజనం ఏర్పాటు చేసి కార్యక్రమంలో కెఎంఎస్ నాయుడు, కొరిబిల్లి హరి, ఆరుద్ర, ఎస్డి గ్రూప్ సిబ్బంది, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే శ్రీరామ్ గారు ఏంటంటే మా సంస్థకి ఎప్పుడు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఆయన ఏది అడిగితే అది కాదంటారు అనమాట. భోజనం అరేంజ్ చేస్తారు కాబట్టి ఈసారి మీరు వస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు చూస్తారు, మీరు పరిచయం అవుతారని చెప్పి ఇక్కడే పెడతామని చెప్పి చెప్పాను. అందుకే ఈరోజు ఒకసారి సార్ పుట్టినరోజు వేడుకల్లో ఎలా ఇక్కడ జరుపుకున్నామని మన శ్రీరామ్ గారు చెప్పడం, దాన్ని అందరూ అయితే బాగుంది, మంచి ప్లేసే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అది వెళ్దామని అనుకోవడం ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. అయితే ఆయన ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మరి ఆయనకి ఎంతో ఆప్తుడైన
వాళ్ళ తమ్ముడు వివి సంతోష్ పుట్టినరోజు ఈ కార్యక్రమం డిజైన్ చేస్తున్నారు ఆయన. మరి సందర్భంగా ఆయనకి వేడుకలు జరుపుకున్న వివి సంతోష్ తను సర్వీస్లో ముందుంటాడండి. ఏదైనా కార్యక్రమం అంటే సర్వీస్ చేయడం అంటే ఆయనకంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఎలాంటి పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలన్న ముందుంటాడు. మరి అన్నయ్యని చాలా మందికి తక్కువగా జరుగుతుంది అలాంటి కార్యక్రమాన్ని మీ అందరి మధ్య చేసుకోవడం నిజంగా గ్రేట్. మరి రాముడికి ఆంజనేయ స్వామి ఎంత నమ్మిన పట్టుగా ఉంటాడో సంతోషంతో ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా జీవిస్తున్నాను. ఈ సందర్భంగా మరి సదా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ గారు మరి మా తమ్ముడు జన్మదిన వేడుకలు ఎక్కడ చేద్దామని చెప్పేసి నేను అడగడంతో ఆయన లేదండి పలానా చోట కొన్ని రకాలైన చెప్పడానికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బందులు కూడా చెప్పడానికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయండి, వాటిని కొంచెం మీరు తీర్చి ఏర్పాటు చేయండి అంటే వాటిని నేను అది ఇంటర్నెట్ ఆయనే చెప్తారు, అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా వస్తాయి. దీంతో పాటు ఈ పూట ఈ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మీ అందరికీ కొంత ఈ స్టీల్ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికని మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు అవి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా మా తమ్ముడిని ఆశీర్వదించి మీ తాలూకా ఆశీస్సులు అందరూ అందజేస్తారని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. వస్తాయి చూడండి కెమెరా ఓకే. అన్నపూర్ణ భవన్ ఆశీర్వాదం సరే అనియా చూడండి అయ్యా భయపెట్టకరా నా చేపట్టుకోవాలి ఓకే తీసుకోండి. వర్షం నవ్వట్లేదు మరికి నవ్వించు ఇటుగా చూడండి అయితే స్నాక్స్ అవి కూడా అందుకుంటాం. అన్నిటిగా చూడండి మా తమ్ముడు విల్లూరు వీర సంతోష్ కుమార్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విజయరావుపేట చివర లెపర్సీ కాలనీలోని కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులకు మా యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా మా తమ్ముడు సంతోష్ కుమార్ని అందరూ దీవించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ మరి సదా సంస్థ ద్వారా మేము ఇక్కడికి వచ్చి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నా మిత్రుడు కేఎం నాయుడికి, ఆరుద్రకి, పరికి, అలాగే మా మిగతా సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే ఆరుద్ర పేరు మర్చిపోయినా చెప్పానా, పరి పేరు మర్చిపోయినా లేదా? సరే అయితే అలాగే తమ్ముడు మా అబ్బాయి శ్యామ్కి, మిగతా వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయమని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి సదా రాజశేఖర్ గారికి, ఆ యొక్క సంస్థకి మా తమ్ముడి తరఫున, నా తరఫున, మా మిత్రుడి తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంతోష్ గారి జన్మదిన వేడుకలు అనకాపల్లి విజయరామరాజపేట లెక్కర్స్ కాలనీలో చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ వేడుకలకు కాంట్రికల్ శ్రీరాములు గారు,
సంతోష్ గారి బర్త్డే సందర్భంగా వికలాంగులకు అదే లెపర్సీ వాళ్ళకి కుర్చీ వ్యాధిగ్రస్తులకి బెడ్షీట్లు, తర్వాత ప్లేటు, గ్లాసు, తర్వాత ఫుడ్డు, స్నాక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభ సందర్భంగా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా జీవితంలో ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విజయం సాధించాలనే స్ఫూర్తిని కూడా కలిగిస్తాయని యువతకు, క్రీడాకారులకు ఈ పోటీలు మంచి స్ఫూర్తిని కలిగించాయని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు, బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యలరావు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పట్టణం ఓబీసీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో పట్నాల అన్నేశ్వరరావు వరహాలు మెమోరియల్ పేరును నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ కాశీ విశ్వనాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ పురుష విభాగంలో 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ముందుగా క్రీడాకారులకు జెర్సీలను అందజేశారు. అనంతరం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి బుజ్జ మాణిక్యలరావు పలువురిని ప్రముఖులు మాట్లాడారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరిగింది. ఈ పిఠాపురానికి వండి తెచ్చారు. ఆ తర్వాత తరంలో మా గురువు గారు ఎస్ఎస్సి రత్నం గారు, చంటి మాస్టారు, ఆయన మాలాంటి వాళ్ళందరినో మాకు ఆట అంటే ఇష్టం లేనప్పుడు భయపడి పరిస్థితుల్లో మమ్మల్ని కొట్టి తిట్టి ఈ ఆట వైపు తీసుకురావడం జరిగింది. అలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్న వ్యక్తి అన్నేశ్వరరావు గారు. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితి, నడక కూడా రాని పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి వాడిని ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలాగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఉద్యోగాన్ని సాధించే విధంగా తర్ఫీదునివ్వడం జరిగింది. నవంబర్ 26 నుండి 108 ఉద్యోగులు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను డిమాండ్కు పరిష్కరించడం ద్వారా నివారించాలని కోరుతూ కాకినాడ సిఐటి కార్యాలయంలో అఖిలపక్ష సమావేశాన్ని 108 ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్కుమార్ అధ్యక్షతను నిర్వహించారు. సందర్భంగా ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలియజేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ మోతా రాజశేఖర్, ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, పౌర సంఘం జిల్లా అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, ఏఐటీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు పెడిరెడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుండి 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రతిపక్ష నాయకులను అనేక మార్లు కలిసి వినతి పత్రాలు అందించినా, ఆ విజ్ఞాపనలు చేసినా సమస్యల పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలియజేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీ జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఎంఎంఆర్ ప్రసాద్ వర్మ, 104 ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఆశా వర్కర్స్ యూనియన్స్ జిల్లా అధ్యక్షురాలు నల్ల ఈశ్వరి, వివోయో యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కంద గంగాభవాని, 5వ జిల్లా అధ్యక్షురాలు కళావతి, ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బాబీ, ఏఐటీఎస్యు జిల్లా నాయకులు నర్సరాజు, 108 ఉద్యోగులు వరప్రసాద్, దుర్గాప్రసాద్, ఈశ్వరరావు, లక్ష్మణ్, అన్నవరం, శేఖర్, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చేయించుకోవడం, చాలా చోట్ల దారి మార్గంలో అంబులెన్స్ ఆగిన పరిస్థితులు మేము చాలా సందర్భాల్లో చూసాం. రోడ్లు కూడా చాలా అధ్వైనంగా ఉన్నాయి. ఇలా కెనాల్ రోడ్లు కాలం నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన కాలం గత 30 ఏళ్ల నుంచి ప్రజల దగ్గర నుంచి సొమ్ము అంతా కొద్దిమంది దగ్గరికి పోగొట్టే పని జరుగుతూ ఉంది. సమావేశానికి మద్దతు తెలియజేయడానికి వచ్చిన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాయకులు కానీ పోరాడకపోతే మర్చిపోతాం, పోరాడితేనే అది వస్తాయి. ఉదాహరణకి పిఎఫ్ మేము 108 గుర్తిస్తున్నాం. కాకపోతే ప్రభుత్వం వాళ్ళు చేసేది పెద్ద చేస్తుందని మీకు ఈ కార్యక్రమం చేసే పూర్తి మద్దతు మా సంఘం నుంచి తెలియజేస్తున్నాం. కార్మిక అధికారుల దగ్గరికి వెళ్ళినాయి కదా, లేబర్ ఆఫీస్కి వెళ్ళినాయి. ఈ రూల్స్ ఏవి మీకు అప్లై కావాలి అని సింపుల్గా వాళ్ళు ఏదో కార్పొరేట్ సెక్టార్ యొక్క అధికారులు ఎలా మాట్లాడతారో ఉన్న లేబర్ 108 ఉద్యోగులు 26వ తారీఖు నుంచి సమ్మెకు వెళుతున్నారు. ఆ సమ్మెకి దారితీసినటువంటి పరిస్థితుల్ని ప్రజలకి, ప్రజా సంఘాలకి, రాజకీయ పార్టీలకి వివరించడం కోసం ఈరోజు కాకినాడ సిఐటి ఆఫీసులో అఖిలపక్ష సమావేశం నిర్వహించి
సమ్మెకు వారందరి నుంచి మద్దతు కోరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా 108 ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి, అవి గొంతెమ్మ కోరికలు కావు. ఇంత చిన్న డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదు అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళందరూ సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు. అయితే 108 ఉద్యోగులు గత 2005 నుండి ఇప్పటి వరకు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కానీ వీరికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునే నాదుడు లేడు. వాళ్ళ కుటుంబం రోడ్డున పడితే కనీసం పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా మధ్య దళారులు మారుతూ ఉన్నారు. గతంలో ఈఎంఆర్ఐ, జీవీకే, అలాగే బీవీజీ, ఇప్పుడు అరబిందో. ఎవరికెవరు కూడా ఉద్యోగులను ఏడిపించడంలో కానీ ఉద్యోగులను దోచులు తినడంలో కానీ ఎవరూ తక్కువ కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అరబిందో తప్పులు చేసింది కాబట్టి మేము మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. 100% నిధులు ప్రభుత్వమే 108 నిర్వహణకు చెల్లిస్తున్నప్పుడు మధ్య దళారుల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఈ సమ్మె చేయడం జరుగుతుంది. కేవలం మీ కమిషన్ల కోసం, పర్సంటేజీల కోసం మధ్య దళారులను ఏర్పాటు చేస్తారా? ఉద్యోగులు ఎలా పోయినా పర్వాలేదా అనేటువంటి ప్రశ్న అఖిలపక్ష సమావేశంలో అందరి నోట్ల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందరూ పరిశ్రమల్లో ఎక్కడ చూసినా 8 గంటల పని విధానం అమలవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా 8 గంటలే పని చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు 108లో మాత్రం రోజుకి 12 గంటల పాటు నెలకి 240 గంటలు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. పోనీ అదనంగా పనిచేసిన దానికి ఏమైనా అదనపు వేతనం చెల్లిస్తున్నారా చట్ట ప్రకారం అంటే ఓటీ అనేటువంటి ప్రసక్తే లేదు. ఏదైనా ఎవరైనా ఓటీ ఎందుకు ఎవరు అని అడిగితే తొలగించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉద్యోగులు ఇందాక చెప్తున్నారు, వాళ్ళు అఖిలపక్ష సమావేశంలో చెప్తున్నారు, బయట హాస్పిటల్కి వెళితే లక్షల రూపాయలతో జరగాల్సినటువంటి వైద్యాన్ని ఈ హాస్పిటల్ అంబులెన్స్ దారిలోనే మేము నిర్వహిస్తూ ఉన్నాం, మేము ఇంత సర్వీసు జనాలకు ఇస్తూ ఉన్నాం, ప్రజలు మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు, వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వానికి ఎందుకు గుర్తించడం లేదు, మా సేవలను ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్పి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో కీలకంగా వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. దీన్ని తాత్సారం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే కనుక అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ప్రభుత్వ అధికారులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రతిపక్ష నాయకులకి అన్ని రకాల వినతిపత్రాలు ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టే ఓపిక నశించి ఇప్పుడు సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి భౌతిక పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని వీళ్ళ డిమాండ్లు పరిష్కరించడం ద్వారా నివారించాలి. ప్రజలకి అసౌక్యం కలిగితే అది మీదే బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 108 ఉద్యోగులు చేసేటువంటి న్యాయమైన సమ్మె పోరాటానికి మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, దళిత సంఘాలు, మొత్తం ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడం ద్వారా వీరి సేవలని గుర్తించేటువంటి పని చేయాలని చెప్పి సిఐటిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్. అంబులెన్స్లు అంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి సంజీవని. ఈ 108 వాహనాలు ఈ రోజున చాలా దారుణమైనటువంటి దురవస్థలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క బ్రతుకులు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి. ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిగా అన్ని నిర్వహణ చేస్తుంది, కానీ ప్రభుత్వ పరిధిలో లేకుండా ప్రైవేటీకరణ చేతిలో పెట్టడం వల్ల అవస్థలు ఎక్కువైపోయాయి. సమస్యలు చెప్పడానికి అనేక సమస్యలు ఇందులో పునరావృతం అవుతూనే ఉన్నాయి తప్ప పరిష్కారం కావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు, అంతకు మించి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పి భావిస్తున్నా కూడా సమస్యలు పరిష్కారం అయ్యే వాతావరణం లేకపోవడం వల్ల 108 సమస్యలు దారుణంగా తయారయ్యాయి. మరి ఈ రోజున 3500 మంది పైగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. 750 పైగా ఉన్నటువంటి అంబులెన్స్ వాహనాలు సమ్మెకు దిగేటువంటి వాతావరణానికి వస్తూ ఉన్నాయి. దీనికందరికీ కారణం కూటమి ప్రభుత్వమే. ప్రభుత్వం సరైనటువంటి చర్చల ద్వారా పరిష్కారం చేస్తే 108 వాహనాలు కానీ ఉద్యోగులు కానీ మరి ఈ సమ్మెకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజల యొక్క సంఘీభావం, సంపూర్ణమైనటువంటి మద్దతు వీరికి ఉంది. కారణం ఎందుకంటే ప్రజలకి మేలు చేసేటువంటి ప్రాధాన్యతలో ఉండేటువంటి 108 అంబులెన్సులు. కాబట్టి ఆ 108 అంబులెన్సులో పనిచేసినటువంటి ఉద్యోగులకు కూడా అదే ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు డిమాండ్ చేసినటువంటి గొంతెమ్మ కోరికలు కావు. కాబట్టి వారి న్యాయమైనటువంటి డిమాండ్స్ని మరి అంచెలంచెలుగా అయినా సరే కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా వారితో చర్చలు జరిపి సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది.
సమ్మె కానీ ప్రారంభమైతే అందుకు ఏర్పడేటువంటి పరిణామాలకన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి అభిప్రాయం సర్వత్రా ప్రజల్లో ఉంది. కాబట్టి పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే మీరు సమ్మె నిలుపుదల చేయడానికి వారితో చర్చలు జరిపి వారి న్యాయమైనటువంటి డిమాండ్లు అంచెలంచెలుగా పరిష్కారం చేసే చర్యలు కేబినెట్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం ప్రారంభం నుంచి గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోనూ రామాలయంలోనూ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో నిత్య పూజలతో పాటు ప్రతి సోమవారం పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన కార్యక్రమం, స్వామివారికి అభిషేకాలు, సత్యనారాయణమూర్తి సామూహిక వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో శ్రీ సత్యనారాయణ మూర్తి సామూహిక వ్రతాలు, అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోను గంగునాయుడు, మాజీ సర్పంచ్ గండి రమణమ్మ, మాజీ ఎంపీపీ గండి దేముడు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామియే శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ స్వామియే శరణం శరణము అయ్యప్ప అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప గురుగర సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమ పర మన గ్రామంలో మల్లినాయుడుపాలెం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్దలు ఎంతో ఆనందకరంగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారండి. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తున్నారండి. ఈ యొక్క గత 5 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. పెద్దలందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అందరూ కూడా భక్తులు, పెద్దలు, గండి దేవుడు బాబు గారు, ప్రెసిడెంట్ గారు, బోను గంగనాయుడు గారు, పాలకృష్ణ గారు, సత్యబాబు గారు, ఎంపీటీసీ గారు, కనకరాజు గారు పెద్దల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామండి. అందరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిన, అలాగే స్వామి అయ్యప్ప స్వామి భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిగా విన్నవించుకుంటున్నామండి. తర్వాత ఆడవాళ్ళ పల్లె పెట్టుకోండి, చెక్క చిల్లరలో కూడా పల్లెలో వేసుకోండి, చెక్క చిరడము పసుపు భగవాన్ చేసుకోండి. వరుసగా 27 ఆకులు పట్టిన ఆకులు వేసుకోండి, 27 ఆకులు వేసుకోండి. ఆడవాళ్ళ పల్లె పెట్టుకోండి. మన గ్రామంలో కోదండరామస్వామి వారి సన్నిధిలో శ్రీ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులు, యువకులు, అలాగే సంఘం సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. భక్తులందరూ కూడా ప్రసాద కార్యక్రమాన్ని తీసుకుంటున్నారండి. అందరూ కూడా స్వామి భక్తులు, అయ్యప్ప స్వాములు కూడా వచ్చి భిక్షను తీసుకుంటున్నారు. పెద్దలందరూ కూడా మాజీ ఎంపీపీ గారు గండి దేవుడు బాబు గారు, ప్రెసిడెంట్ గారు రమణమ్మ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు సర్పంచ్ గారు బోను గంగనాయుడు, దేవుడమ్మ గారి దంపతులు, పాల ప్రెసిడెంట్ గారు సబ్బవరపు సత్యబాబు, ఉషాదేవి దంపతులు, ఎంపీటీసీ గారు కనకరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని
ఏర్పాటు చేశారండి. భక్తులందరూ కూడా ఇచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదం తీస్తున్నారు. అలాగే యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో తమ సహాయ సహకారాలు అందించారు. వాసవి సంఘం వారు, అలాగే పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు, అలాగే డాక్యార్డ్ వాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి ముఖ్యంగా మహిళలందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అచ్చమ్మా బిర్యానీ తింటావు కదా. మల్లెడపాలెం గ్రామంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి స్వామివారి యొక్క సన్నిధిలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి పంచామృతాభిషేక కార్యక్రమం, సాయంత్రం కూడా ఆకాశ దీపారాధన కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఏకాదశి నాడు స్వామివారి సన్నిధిలో పౌర్ణమి నాడు శ్రీ రమాసీత వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు కార్తీక మాసం చివరికి వచ్చి చేరుకున్నామండి. ఈరోజు ప్రతి సంవత్సరం మనం కార్తీక మాసంలో 4వ ఆదివారం నాడు మనం స్వామివారి సన్నిధిలో కోదండరామస్వామి వారి సన్నిధిలో ఈ యొక్క సామూహిక సత్యనారాయణ కార్యక్రమాలు నిర్వహించుకుని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అనకాపల్లికి చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుమార్ సింహాచలం దేవస్థానం మెట్లు మోకాళ్లతో ఎక్కి అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా అనకాపల్లి అల్లు అర్జున్ ఫ్యాన్ కుమార్ మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ భారీ హిట్ కావాలని కోరుకుంటూ దేశంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం దేవస్థానం మెట్లు ఎక్కి మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. చూడకు అందరికీ నమస్తే. నా పేరు కుమారు, మాది అనకాపల్లి జిల్లా. ఈరోజు మా అన్నయ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప 2 సినిమా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముందుగా మన ఉత్తరాంధ్ర వెళ్ళిపోయినటువంటి సింహాద్రప్పన్న టెంపుల్ దగ్గర ఉన్నాను. మన మెట్ల మార్గం ద్వారాగా నేను మోకాలతో నడవడం జరుగుతుంది. అంటే అన్నయ్య మీద నాకున్న అభిమానం ఇలా చూపిస్తున్నాను. స్వామివారికి మొక్కున్నాను సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి. మరొకసారి బన్నీ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన బన్నీ గారు ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఆయనకి ఇంకా ముందు నేను చేస్తానని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయనలో నచ్చింది కొనవటంటే ఎవరికైనా కష్టం ఉందంటే మాత్రం ఆయన ముందుగా స్పందించే వ్యక్తి. అలాంటి ఆయనకి మేము అభిమానం ఉన్నామంటే మాత్రం మా అమ్మ మా నాన్నగారు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే మేము అన్ని కోసం కొంచెం ముందుగా వచ్చి కార్యక్రమం చేస్తున్నాము. జై బన్నీ, జై జై బన్నీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించమన్న ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లు ఆహ్వానించమని వివరించిన చంద్రబాబు నాయుడు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతుందన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తుందని ఆరోపించిన మనోహర్ రెడ్డి. మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వాలు నిలవాలన్న స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు. విశాఖ లా విద్యార్థిని ఘటనలపై
ఐక్య సారథ్యంలో శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీతో పాల్గొన్న విద్యార్థులు. ఈ నెల 29న విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి మోదీకి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు తీసుకువెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో సమావేశమైన అఖిలపక్ష నేతలు. ఇవి అప్డేట్స్. నమస్తే.